Welcome to SRMT Tutors. Today, January 5, 2026, నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు, MCQs, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? A. జస్టిస్ సోమేన్ సేన్, B. జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్, C. జస్టిస్ రఘు శ్రీనివాసన్, D. జస్టిస్ రాజ్ కుమార్ గోయల్. సమాధానం బి. జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 2. భారతదేశపు మొట్టమొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి వేలు నాచియార్ జయంతిని ఏ తేదీన జరుపుకుంటారు? A. జనవరి 1, B. జనవరి 3, C. జనవరి 4, D. జనవరి 5. సమాధానం B. జనవరి 3. రాణి వేలు నాచియార్ జనవరి 3, 1730న జన్మించారు. ఆమెను తమిళ ప్రజలు ప్రేమగా వీరమంగై అంటే ధైర్యవంతురాలైన మహిళ అని పిలుస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధం ప్రకటించిన మొదటి భారతీయ రాణి ఆమె. 3. భారత మహిళా హాకీ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? A. హర్మన్ ప్రీత్ సింగ్, B. గ్రాహం రీడ్, C. జోర్డ్ మర్జనే, D. సలీం అహ్మద్. సమాధానం C. జోర్డ్ మర్జనే. డచ్ హాకీ కోచ్ జోర్డ్ మర్జనేను భారత మహిళా హాకీ జట్టు ప్రధాన కోచ్గా హాకీ ఇండియా నియమించింది. గతంలో ఆయన కోచింగ్లో భారత జట్టు టోక్యో 2020 ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచింది. 4. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం లేదా వరల్డ్ బ్రెయిల్ డే ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? A. జనవరి 1, B. జనవరి 2, C. జనవరి 4. సమాధానం C. జనవరి 4. బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటారు. అంధులు మరియు దృష్టిలోపం ఉన్నవారికి విద్య మరియు కమ్యూనికేషన్లో బ్రెయిలీ లిపి పాత్రను ఇది గుర్తుచేస్తుంది. 5. 2026 జనవరి 3న 9th సిద్ధా డే ఎక్కడ నిర్వహించబడింది? A. చెన్నై, B. హైదరాబాద్, C. న్యూఢిల్లీ, D. బెంగళూరు. సమాధానం A. చెన్నై. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో 9th సిద్ధా డే జరిగింది. ఈ ఏడాది థీమ్ సిద్ధ ఫర్ గ్లోబల్ హెల్త్. సిద్ధ వైద్యానికి పితామహుడిగా పిలవబడే అగస్త్య మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 6. ఉదాసీన భక్తుల కోసం ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? A. ఒడిశా, B. అస్సాం, C. బీహార్, D. పశ్చిమ బెంగాల్. సమాధానం B. అస్సాం. అస్సాం ప్రభుత్వం ఉదాసీన భక్తుల కోసం నెలకి రూ. 1500 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రారంభించింది. ఇది సత్రాలకు అనుబంధమైన సన్యాసులకు సపోర్టుగా ప్రవేశపెట్టబడింది. 7. 11వ ఎడిషన్ ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరుగుతోంది? A. ముంబై పోర్ట్, B. విశాఖపట్నం పోర్ట్, C. చెన్నై పోర్ట్, D. కొచ్చి పోర్ట్. సమాధానం C. చెన్నై పోర్ట్. చెన్నై పోర్ట్లో 11వ ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఇందులో 13 దేశాల నుండి సుమారు 117 మంది యువ సెయిలర్లు పాల్గొంటున్నారు. 8. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం భారతదేశపు మొట్టమొదటి పర్వత స్వరంగం విజయవంతంగా పూర్తయిందని ఎవరు ప్రకటించారు? A. నరేంద్ర మోడీ, B. అమిత్ షా, C. నితిన్ గడ్కరీ, D. అశ్విని వైష్ణవ్. సమాధానం D. అశ్విని వైష్ణవ్. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విజయాన్ని ప్రకటించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విరార్ మరియు బోయిసర్ స్టేషన్ల మధ్య ఈ 1.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మించబడింది. 9. భారతీయ ఎగుమతులకు అంతర్జాతీయ మార్కెట్లలో సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ స్కీమ్ ఏ కాలానికి వర్తిస్తుంది? A. 2025-2028, B. 2026-2030, C. 2026-2031, D.
2024-2029 సమాధానం సి 2026-2031 కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 6 ఏళ్ల కాలానికి అంటే 2026-31 వరకు ఆమోదించింది. దీనికోసం 4,531 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు మరియు కొత్త ఎగుమతిదారులకు ఉపయోగపడుతుంది. 10. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ యొక్క 29వ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ. లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, బి. లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్, సి. లెఫ్టినెంట్ జనరల్ నాగేష్ కపూర్, డి. సలీం అహ్మద్. సమాధానం ఏ. లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. బీఆర్ఓ యొక్క 29వ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ నియమితులయ్యారు. ఆయన రఘు శ్రీనివాసన్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. 11. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద వరుసగా క్లీనెస్ట్ సిటీగా నిలిచిన ఏ నగరంలో కలుషిత నీటి సరఫరా కారణంగా ఇటీవల మరణాలు సంభవించాయి? ఏ. ఇండోర్, బి. సూరత్, సి. మైసూర్, డి. నవీ ముంబై. సమాధానం ఏ. ఇండోర్. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో కలుషిత త్రాగునీరు తాగడం వల్ల సుమారు 10 మంది మరణించగా చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. ఇది నగరం యొక్క పారిశుధ్య రికార్డులపై ఆందోళన కలిగిస్తోంది. 12. అమెరికా దళాలు ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిని మరియు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు? ఏ. బ్రెజిల్, బి. వెనిజువేలా అంటే నికోలస్ మదూరో, సి. మెక్సికో, డి. అర్జెంటీనా. సమాధానం బి. వెనిజువేలా. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదూరో మరియు ఆయన భార్యను అమెరికా దళాలు డ్రగ్ కార్టెల్స్లు మరియు ఇతర నేరాలలో ప్రమేయం ఉన్నందుకు అదుపులోకి తీసుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.